హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మా చెల్లి వచ్చినప్పుడు మేము శనివారం వాడాని ఫోర్ట్కి అయితే వెళ్ళామండి. ఇది పూణేలోనే ఉంది. ఇది చాలా మిస్టరీ గల ఫోర్ట్ అండి. దాని గురించి ఏంటి అనేది ముందు చెప్తాను, మీకు అన్నీ చూపిస్తాను వీడియోలో కూడా. ఆ ఫోర్ట్ ఎలా ఉంటుంది ఏంటి అని, అలానే ఇంక మేము ఎక్కడికెక్కడికి వెళ్ళామన్నది కూడా చివరి వరకు స్కిప్ చేయకుండా వీడియో చూడండి, మీకు తెలుస్తుంది. మేము వచ్చేసి మార్నింగే బయలుదేరిపోయామండి. బ్రేక్ఫాస్ట్ చేసి మేము ఎక్కడికి వెళ్ళామంటే శనివారపేటకి వెళ్ళాము. శనివారపేటలో శనివారవాడ ఫోర్ట్ ఉందండి. ఆ ఫోర్ట్ ఏంటి అంటే చాలా ఫేమస్ అండి. ఆ సిటీ మధ్యలో ఉంటుంది. దాని స్టోరీ ఏంటి అంటే ఈవినింగ్ 5 అయితే అది క్లోజ్ చేసేస్తారన్న, చుట్టుపక్కల కూడా ఎవరు ఉండరు. ఎందుకు అంటే నైట్ టైం ఆత్మలు దయ్యాలు అవి తిరుగుతున్నాయని చెప్పి అంటారు. అలానే పౌర్ణమి రోజున కూడా ఏ శబ్దాలు వినిపిస్తున్నాయి అని చెప్పి అంటూ ఉంటారు అన్నమాట. సో చాలా మిస్టరీ మాట అది. ఆ మిస్టరీ ఏంటంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ ఫోర్ట్ ఏంటి అంటే బాజీరావు పెరిషాన్ అనే కింగ్ పరిపాలించేవాడండి. అతను పరిపాలించేటప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఆయన కొడుకు బాలాజీ బాజీరావు మరాఠా సామ్రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడండి. దాన్ని పరిపాలించాడు. తర్వాత నానాసాహెబ్కి 3 కొడుకున్నారండి. నానాసాహెబ్కి మాధవరావు, విశ్వేశ్వరరావు అండ్ నారాయణరావు అని 3 కొడుకులు ఉండేవారండి. నానాసాహెబ్ చనిపోయిన తర్వాత పెద్ద కొడుకైన మాధవరావు దాన్ని పరిపాలించాడు, శనివారవాడని. తర్వాత విశ్వేశ్వరరావు రెండో కొడుకైన చనిపోతారు అన్నమాట. చనిపోయాక కొడుకు అదే తమ్ముడు నాన్నగారు చనిపోయారు కదా, అందుకు మాధవరావు అతను సూసైడ్ చేసుకుని ఆయన కూడా చనిపోతారు. ఇదంతా 1573లో జరిగిందండి. జరిగిన తర్వాత నారాయణరావు సామ్రాజ్యాన్ని పరిపాలించారు. ఆయన ఏజ్ అప్పుడు వచ్చేసి 16 years అండి నారాయణరావుది, 3వ కొడుకుది. సో అప్పుడు వాళ్ళ చిన్న నాన్నగారు ఉంటారు కదా, రఘునాథరావు గారు, అలాగే వాళ్ళ పిన్ని ఆనందీబాయి ఉండేవారు. వాళ్ళు ఏంటి అంటే ఆ రాజ్యాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలి అని చెప్పి అనుకునేవారు మాట. కుట్ర పనేవారు అన్నమాట ఎవరి మీద, నారాయణరావు మీద పని. ఒకరోజు గాజీ అని గిరిజన ప్రజలతో నారాయణరావు పరిపాలన ఉన్నప్పుడు ఏదో గొడవ జరుగుతుందండి. జరిగినప్పుడు ఈ ఆనందీబాయికి మంచి ఛాన్స్ వచ్చింది అనుకుని రఘునాథ్ రావుతో అంటారన్నమాట, గిరిజన ప్రజలకు లేఖ రాయండి, ఇదే మంచి ఛాన్స్, మన రాజ్యాన్ని మనం చేజిక్కించుకోవచ్చు అని చెప్పి. అప్పుడు ఏం రాస్తారంటే ఆ లేఖలో గిరిజన ప్రజలకు నారాయణరావు ఇక్కడే ఉన్నాడు, అతను వచ్చి చంపేయండి మీరు అని చెప్పి రాసి పెడతారు. వాళ్ళందరూ వచ్చి నారాయణరావు రూమ్లో ఉండగా ఆయన వచ్చి చంపేసి ముక్కలుగా కోసేసి అక్కడ ఉన్న దగ్గర ఉన్న కాలువలో కలిపేస్తారండి. సో అలా చంపేయడం వల్ల ఆయన చనిపోయారు కదా, అందుకు ఆయన ఆత్మ ఇక్కడే తిరుగుతుంది అని చెప్పి అంటారు ఈ ఫోర్ట్లోనే. పౌర్ణమి రోజుని ఎవ్రీడే నైట్ 5 తర్వాత తిరుగుతుంది అని చెప్పి. ఎవరన్నా కోర్టులోకి వస్తే వీళ్ళే నన్ను చంపలోలు అని చెప్పి అనుకుని వెంటాడుతుందంటే ఆత్మ. అందుకు ఈవినింగ్ 5 తర్వాత ఎవరు ఉండరు మాట అక్కడ. సో ఇదండి స్టోరీ వచ్చేసి, మీకు చూపిస్తున్నాను కదా వీడియోలో. సో చూడండి ఇది ఎలా ఉంటుంది అంటే మొత్తం పెద్ద కోట అండి. ఇంకా మొత్తం లోపలైతే గార్డెన్ లెక్క ఉంటుంది మనకి. ఇంకా మెట్లు ఉంటాయి. ఇంకా అప్పుడు పర్షియన్ రాజులు ఇంకా అప్పుడు ప్లేట్లు వీటిలో అలా ఏమి ఉండే కదండి ఫుడ్ తినడానికి. కిందే ప్లేట్ కింద ఇంకా చిన్న చిన్న బౌల్స్ కింద అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడ కోటలో. ఇక్కడైతే మేమైతే మెట్లు ఎక్కి వెళ్తున్నామని, చాలా మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. పైకి ఎక్కాలి అని మెట్లు ఎక్కాలని చాలా చిన్న మెట్లు అండి, కానీ చాలా బాగుంటుంది. అంటే పిల్లలతో వెళ్తే వాళ్ళ అంటే గార్డెన్ లాగా ఉంటుంది, చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుందండి. పైకి అయితే మెట్లు ఎక్కి వెళ్ళాలి. ఇక్కడ అప్పుడు స్టెప్ వెల్ అని చెప్పి ఉంటాయి కదండి. స్టెప్ వెల్ మీకు ఐడియా ఉంటుంది, హంపీలో ఉంటుంది స్టెప్ వెల్ అని చెప్పి. అంటే నీళ్ళు ఉంటాయి మధ్యలో, అలాంటివి కూడా ఉంటాయి, నీళ్ళు స్టోరేజెస్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ మనకు స్టోరీస్ రాసి ఉంటాయి ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పి. సో చూడండి మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఆ ఫ్యామిలీ అన్నది పర్షియస్ ఆ ఫ్యామిలీ ఉంటుంది, ఆ ఫ్యామిలీ అవంతా కూడా ఉంటుంది ఇక్కడ మనకు బోర్డులు పెట్టేసి. సో అదంతా చూడండి.
మేమైతే ఒక 2-3 అవర్స్ ఉన్నామండి అక్కడ. కాసేపు రెస్ట్ తీసుకున్నాం, కూర్చోడానికి అవి కూడా బాగానే ఉంటుంది మనకి అక్కడ. అంటే పైన రౌండ్గా ఉంటుందండి, హాఫ్ సర్కిల్ లాగా. అక్కడ సిమెంట్తో చేసిన బల్లల లెక్క ఉంటాయి, అక్కడ మనం కూర్చోవచ్చు. ఇంకా చూడండి ఇక్కడ మీకు చూపిస్తాను, నారాయణరావు ఇంకా చంపేశారు ఇక్కడ. నారాయణ గేట్ అని అయితే ఉంటుంది చూడండి, అక్కడ మీకు కనిపిస్తుంది పేరు నారాయణరావు గేట్ అని చెప్పి. సో మీకు అదే చూపిస్తున్నానండి అక్కడ నేను. అలానే ఇది చాలా ఫేమస్ అండి పూణేలో, ప్రతి ఒక్కరు చూస్తారు పూణే వచ్చిన అంతా. ఈ శనివారం వాడ చాలా మిస్టీరియస్ కదా, సో ఒకసారైనా చూడాలి అని చెప్పి. అలానే ఇక్కడ ఫ్లవర్స్ ఉంటాయండి, ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు చాలా బాగుంటుంది, ఎల్లోయిష్గా. చూడండి ఎంత బాగుందో. నేనైతే ఎప్పుడు చూడలేదండి ఈ చెట్టుని, ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట, ఇక్కడే చూసాను. ఇది నేను షార్ట్ వీడియోలో కూడా పెట్టాను, ఎవరైనా చూడకపోతే చూడండి ఈ చెట్టు ఎవరైనా చూసారా అని చెప్పి. నేనైతే ఎప్పుడు చూడలేదండి, చాలా బాగుంది, మొత్తం ఎల్లో కలర్లో ఉంది మొత్తం. ఎంత బాగా అనిపించిందో నాకైతే. సో దాన్ని అలా వీడియో అయితే తీసాను నేను. అలానే ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ ఇంకా వీడియోస్ అవి కూడా చాలా దిగామండి. మా చెల్లి కూడా బాగా ఫొటోస్ దిగేసింది తను. మా చెల్లికి చాలా ఫోటోలు పిచ్చమాట. సో చూడండి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అలా దిగుతూనే ఉంది. తర్వాత మేమంతా చూసుకుని ఇంకా మేము ఒక 2-3 అవర్స్ అయితే స్పెండ్ చేసి తర్వాత అయితే మేము అక్కడ దగ్గర గుడి అండి, శనివారం వాడ పక్కనే, అంటే వాకబుల్ డిస్టెన్స్ అండి, ఒక 1/2 కిలోమీటర్లో మనకి. పూణేలో చాలా ఫేమస్ అయిన టెంపుల్ అని దగదూషేట్ గణపతి టెంపుల్ అని, గణపతి హవేలీ అని చెప్పి అంటారు, గణేష్ హవేలీ. సో ఆ టెంపుల్కి అయితే వెళ్ళామండి. అంటే మేము మధ్యాహ్నం అయిపోయింది, చాలా రష్ ఉందండి టెంపుల్ ఎప్పుడు రష్ ఉంటుంది. అందుకు మేమైతే ఇంకా బయట నుంచి దర్శనం చేసేసుకున్నాం. బయట నుంచి మనకు కనిపిస్తుంది అండి దర్శనం చేసుకోవడానికి వినాయకుడు చాలా బాగా కనిపిస్తుంది. మీకు అందరికీ చూపిస్తాను చూడండి. ఆ టెంపుల్ చాలా ఫేమస్ అండి, దగదూషేట్ గణేష్ హవేలీ అంటే చాలా ఫేమస్ అన్నమాట. ఈ శనివారం వాడ దగ్గరలోనే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్ అండి. ఇంకా లాల్ మహల్ కూడా ఉంటుంది మనకి అక్కడ. అంటే లాల్ మహల్ తెలిసి ఐడియా ఉండండి, మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, శివాజీ గారు అమ్మగారు ఉంటుంది అని అక్కడ. సో ఆవిడ విగ్రహం అయితే ఉంటుంది, శివాజీ బాయ్ వాళ్ళ అమ్మగారు విగ్రహం ఉంటుందండి లాల్ మహల్. కానీ రోజు మేము వెళ్ళలేదండి, ఇంకా టైం లేదు, ఇంకా అందుకు వెళ్ళలేదు. ఇక అయితే చిన్న వినాయకుడి గుడి ఉంటే ఆ గుడికి వెళ్ళి మేము అయితే దర్శనం చేసుకున్నమాట. ఆ దర్శనం చేసుకుని తర్వాత మేము దగదూషేట్ గణేష్ హవేలీకి వెళ్ళామచ్చు. ఆ రోజు అయితే చాలా రష్ ఉంది, అలానే చాలా బాగా డెకరేట్ చేశారండి. సో టెంపుల్ చూడండి ఇది. ఇవన్నీ వాకబుల్ డిస్టెన్స్ అండి. ఫస్ట్ శనివారం వాడ వస్తే తర్వాత లాల్ మహల్, తర్వాత దగదూషేట్ గణేష్ హవేలీ మాట. చూడండి డెకరేషన్ చూడండి ఎంత బాగా చేశారో, ఎంత బాగా నచ్చిందో నాకైతే. చూడండి ఫ్రెండ్స్, అసలు చాలా బాగా చేశారు ఫ్లవర్స్తో, ఇంకేంటో ఇత్తడి ప్లేట్లతో అవి పెట్టి అలా మాట. ఇక్కడైతే మీకు వినాయకుడు చాలా క్లియర్గానే కనిపిస్తారండి. చాలా రష్ ఉంది ఆ రోజు ఇక్కడ. ఆ రోజనే కాదు, ఇక్కడ టెంపుల్ ఎప్పుడు రష్ ఉంటుందండి. ఈ టెంపుల్ చాలా ఫేమస్ మాట పూణేలో ఇది. చూడండి వినాయకుడు, మీరు అందరూ కూడా దండం పెట్టుకోండి, దర్శించుకోండి, అందరూ కూడా మంచిగా అంత బాగుండాలి అని. చూడండి మీకు నేను క్లియర్గా కూడా చూపిస్తాను. చూడండి ఎంత బాగున్నారు కదా వినాయకుడు, చాలా బాగుంటుందండి. తర్వాత వచ్చేసి గణేష్ టెంపుల్ నుంచి ముందుకు వెళ్తే మనకి తులసిబాగ్ వస్తుంది. తులసిబాగ్ ఏంటి అంటే స్ట్రీట్ షాపింగ్ చాలా ఫేమస్ అండి, మనకి చార్మినార్ కోటియాలను అలా ఫేమస్ మాట ఇది. సో స్ట్రీట్ షాపింగ్ లో మీ ఇక్కడ సాయిబాబా అది చూసామని, చిన్న టెంపుల్ ఎంత బాగుందో. దాన్ని అన్ని సాయిబాబాని మందిరాన్ని ఫ్రూట్స్ తో డెకరేట్ చేశారండి మొత్తం. చూడండి ఎంత బాగుందో కదా. చూడండి అవన్నీ ఫ్రూట్స్, గ్రేప్స్, ఆరెంజెస్, ప్రామ్గనేట్స్, యాపిల్స్ తో ఎంత బాగా డెకరేట్ చేశారో చూడండి, ఎంత బాగుందో కదా. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మన 2 కళ్ళు సరిపోమని అంత బాగుంటది, నాకైతే చాలా బాగా నచ్చిందండి. అలానే మేము షాపింగ్ కూడా మా చెల్లి కొన్ని చేసింది, డ్రెస్సెస్, స్లిప్పర్స్, ఇంకా క్లిప్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇవన్నీ చాలా అంటే చీప్ రేట్స్ అండి. ఇక్కడ చాలా తక్కువకు దొరుకుతాయి అన్నమాట, కంపేర్ టు హైదరాబాద్ కంటే. ఇక్కడ కోటి చార్మినార్ కన్నా ఇక్కడ తక్కువ. ఇక్కడ అక్కడ వచ్చేసి ఇయర్ రింగ్స్ 100 అలా ఉంటాయి, ఇక్కడ 60 రూపీసే ఉంటాయి ఇయర్ రింగ్స్ అలా మాట. మన చార్మినార్ హాంబోట్లో అవి తీసుకుంటూ ఉన్నాం కదా ఇయర్ రింగ్స్ 100 రూపీస్కి, అవి వచ్చేసి ఇక్కడ 60 రూపీసే ఉంటాయండి. చాలా చీప్ మాట. ఇంకా కోటి చార్మినార్ లెక్క మాట, ఇది ఇంకా చీప్ దానికన్నా చాలా బాగుంటుంది. అలానే ఇక్కడ వినాయకుడి గుడి కూడా ఉంటుందండి, అంటే ఆ షాపింగ్ లోనే వినాయకుడు కూడా ఉంటుంది. ఆ షాపింగ్ అది మేము
అంత సరిగ్గా వీడియో తీయలేదండి. ఎందుకు అంటే ఆ రోజు అయితే ఫుల్ రష్ ఉందండి. అసలు ఇంక తోసేసుకుంటున్నారు జనాలు. ప్లస్ దాంతో పాటు ఇంక ఎండ, విపరీతమైన ఎండ. ఇంక మధ్యాహ్నంగా సూర్యుడు నెత్తి మీద ఉన్నాడనమాట. ఇంక అందుకు షాపింగ్ అది అందుకే ఏం వీడియో తీయలేదు. ఇంకా తొందరగా షాపింగ్ చేసేసుకొని 3 కల్లా మళ్ళీ రిటర్న్ అయిపోయాము. చూడండి ఇక్కడ వినాయకుడు ఎంత బాగుంది. చాలా పెద్ద వినాయకుడు అండి. ఇక్కడ చాలా బాగుంటది. చాలా మంది ఇక్కడ ఫొటోస్, వీడియోస్ అవి దిగుతున్నారన్నమాట. సో మీరు కూడా అందరూ చూసి దండం పెట్టుకొని దర్శించుకొని అందరూ అంత బాగుండాలి అని. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. రోజు మంచిగా అన్ని చూసుకుని ప్రశాంతంగా ఇంటికైతే వచ్చాము. కాకపోతే ఎండ మటుకు చాలా ఉందండి. సమ్మర్లో అసలు ఎక్కడికి తిరగలేమండి. ఇలాంటివన్నీ ఇంకా షాపింగ్లు ఇవన్నీ కూడా వింటర్ సీజన్లోనే చేసుకోవాలనిపించింది. అంత ఎండ అనమాట. తర్వాత మేమైతే శనివారం పాడంలో పార్కింగ్లో పెట్టేసామండి. స్కూటీ మీద వెళ్ళాను నేను. మేము ఇంకైతే రిటర్న్ అయిపోయామండి. ఇంకా స్కూటీ తీసుకొని. మీకు వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంక ఇలాంటి వీడియోస్ ఎన్నో మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ప్లీజ్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.